సౌందర్య లహరిలోని 24వ శ్లోకం ఈరోజు చెప్పుకుందాం. జగస్తూతే దాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్నే సత్స్వమపి వపురిసస్థిరయతి సదా పూర్వం సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివ స్తవాజ్ఞామాలభ్య క్షణచలితయోర్భూలతికయోః. తాత్పర్యము: సృష్టికర్త అయిన బ్రహ్మ చరాచర జగత్తును సృష్టి చేయుచున్నాడు. హరి రక్షించుచున్నాడు. రుద్రుడు సంహారము చేయుచున్నాడు. ఈ బ్రహ్మ విష్ణు రుద్రులను మహేశ్వర తత్వమైన ఈశ్వరుడు అంతర్వితము చేయుచున్నాడు. తన శరీరమును కూడా సదాశివుని యందు అంతర్భూతము చేయుచున్నాడు. అట్లు బ్రహ్మాండ ప్రళయము జరుగగా పిమ్మట సదాశివునికి బ్రహ్మాండముత్పత్తి చేయవలెనన్న ఇచ్చ కలుగుచున్నది. సదాశివ తత్వ స్వరూపమైన సదాశివుడు క్షణకాలము చెలించిన నీ కనుబొమ్మల యొక్క ఆనతిని స్వీకరించి పూర్వము చెప్పబడిన బ్రహ్మ విష్ణు రుద్రేశాత్మకమగు తత్వ చతుష్టయ సహిత జగత్తును సృజింప చేయుచున్నాడు. సృష్టి స్థితి ఉపసంహారము తిరోధానము అనుగ్రహము అను కృత్యములు పంచవిధములు. బ్రహ్మ విష్ణు రుద్ర మహేశ్వర సదాశివుల కృత్యములు. ఈ పంచకృత్యములను బ్రహ్మాదులు చేయుట శ్రీదేవి యొక్క ఆజ్ఞా మేరకు జరుగుతుంది. ఈ శ్లోకము యోగపరంగా తీసుకుంటే అర్థం వివరించుకున్నాం. మూలాధారమైన భూతత్వము జలంలో కలిసిపోతుంది. బ్రహ్మస్థానమైన స్వాధిష్టానం జలతత్వం అగ్నిలో కలిసిపోతుంది. విష్ణు స్థానమైన మణిపూరకం అగ్నితత్వం వాయువులో కలిసిపోతుంది. రుద్రస్థానం అయిన అనాహతము వాయుతత్వం ఆకాశంలో కలిసిపోతుంది. మహేశ్వర స్థానం అయిన విశుద్ధం ఆకాశతత్వం ఆ మహామాయలో కలిసిపోతుంది. ఈ రకంగా సృష్టి అంతా పరమేశ్వరిలో లీనమైపోతుంది. అసలు ప్రాణశక్తే లేకపోతే ఈ పంచబ్రహ్మలు పనిచేయలేరు. ఈ పంచబ్రహ్మలకి మూలశక్తి ఆ పరమేశ్వరి. అలా అమ్మవారి ఆజ్ఞతోనే ఈ పంచభూతాలు పంచతన్మాత్రలు పంచకోశాలు దశవిధ వాయువులు కూడా అమ్మ అనే ఆ ప్రాణశక్తి లేకపోతే ఈ సృష్టే లేదు. అన్నిటికీ మూలం ఈ ప్రకృతే, అంటే ఆ పరమేశ్వరియే అని ఈ శ్లోకంలో ఆంతర్యం చూసుకుంటే అలా ఉంది. జై శ్రీమాత్రే నమః.